దినాల్లో మాకు అరవిందం గారు ఆదివారము ఆయన చర్చి వదిలిన వెంటనే ఆశీర్వాదం ఇచ్చి వెంటనే స్టేజ్ దిగేసి అందరిని వచ్చి చేయగలిపేవాడు. అంటే చేయగలపడం అంటే దగ్గరకు వచ్చి చేయగలపడం అంటే అబ్జర్వ్ చేస్తాడు, ఎవరెవరు వచ్చినారు ఎవరెవరు రాలేదని ఆయన పొట్టికున్న చూసేవాడు అందరినీ. చూసిన తర్వాత ఎవరైనా ఒక కుటుంబం రాకుంటే సోమవారమే సైకిల్ వేసుకొని ప్రయాసతో ప్రార్థన చేసుకుంటూ వచ్చి సైకిల్ మీద వచ్చి ఆ ఇంటిని వచ్చి అమ్మ ఎందుకు రాలేదు బ్రదర్ అని చెప్పేసి ఆ ఇంటిని పరామర్శించి బలపరిచి తిరిగి వాళ్ళని సమకూర్చుకునేవాడుగా ఉంటాడు. ప్రేమ రాలేదే నా సహోదరుడు అని తిరిగి సమకూర్చుకునే అటువంటి ప్రేమతో కూడిన ప్రయాస ఉండేది సంఘాల్లో. ఒక దినాన మా తల్లిగారు మరి మున్సిపాలిటీలో టీచర్గా పనిచేసేది ఆ దినాల్లో 1970 మధ్యకాలంలో. అప్పుడు జీతం మామూలుగా మరి టీచర్లకు 300 రూపాయలు అంతే. ఈ దినాల్లో టీచర్స్కు చాలా ఎక్కువ జీతాలు ప్లస్ జీతం కూడా ఆన్లైన్లో పడిపోద్ది. ఆ దినాల్లో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ స్టాంపు అతికిచ్చి సంతకం చేసి 300 తెచ్చుకోవాలి. అప్పుడు మా తల్లిదండ్రులు వెంబడి నేను కూడా వెళ్ళాను మున్సిపల్ ఆఫీస్కి. వెళ్ళి ఆమె రిజిస్టర్లో మరి స్టాంపు కనిపించి మరి సంతకం చేసింది. ఆ దినాన మా అమ్మ హడావిడిగా మరి పర్సు కూడా తెచ్చుకోలేదు. సరే అని చెప్పేసి ఆమె చీరలో ఇట్లా దాపెట్టేసుకుంది, ఇట్లా మడతి పెట్టేసుకొని చేసింది. టైం అయిపోతుంది అంటే అప్పుడు రాత్రి 7-8 అయ్యేది. అంతమంది టీచర్స్కి ఇవ్వాలంటే, టౌన్లో ఉన్న టీచర్స్కి అంతా ఇవ్వాలంటే. హడావిడిగా వచ్చినప్పుడు మన క్రైస్తవులు ఏం చేస్తామంటే మనము వస్తేనే ముందు ప్రార్థన చేసుకుంటాం. మా అమ్మగారు ముసుగేసుకొని డబ్బులు తీసుకొని జీతం తీసుకొని ప్రార్థన చేసుకుందాం మొదలుపెట్టింది. చేస్తే పడిపోయింది, డబ్బులు లేవు, కింద ఎక్కడో పడిపోయింది. ఇంకా మా అమ్మ ఒకటే ఏడుపు, ఇంకా అయ్యో ఈ నెలంతా నా బిడ్డల్ని ఎట్లా పోషించుకోవాలని ప్రార్థన చేస్తూ ఏడుస్తుంటే మా పెద్దమ్మ గారు వచ్చారు. ఆమె కూడా టీచరే, ఆమె జిల్లా పరిషత్ టీచర్. తిట్టేసి వెళ్ళిపోయింది. బుద్ధిలేందన్నా ఎట్లా పోగొట్టుకున్నాను అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోయింది. మరి ఈ విషయము మరి రోజాంటికి ఎవరు చెప్పారో, అరవిందం గారు భార్యకి చెప్పారు. సునందక్క ఈ విధంగా జీతం పోగొట్టుకుందని తెలిసింది. తెలిస్తే సహోదరి ఎల్డర్స్ భార్యలతో కలిసి సహోదరి ఇంటికి వచ్చి మా అమ్మ ఎంత జీతం పోగొట్టుకుందో అంత జీతం మా అమ్మగారి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అంటే సేవకురాలు విశ్వాసికి డబ్బు చేతులు పెట్టడం అంటే ఆ దినాల్లో గ్రేట్ విషయం అది. ఎందుకంటే ఆ దినాల్లో అటువంటి ప్రేమ ఉండేది. తోటి సహోదరుడు ఏదైనా చిన్న విషయంలో బాధపడుకుంటే తట్టుకునేవారు కాదు, ఎంతో బాధపడేవారు. డబ్బంతా ఆమె జీతం ఎంత ఉందో అంత జీతము తీసుకున్న జీతం తను ఇచ్చిపోయిందిగా ఉంటుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా మరి దినాల్లో అటువంటి ప్రేమ సంఘాల్లో లేదు. అందుకని సంఘాభివృద్ధి జరగడంలే. ఎవరో కొత్తోడు వస్తే కూడా మనము పలకరియని వాడుగా ఉంటాం. ఎవడో వచ్చిన వాళ్ళు ఏం చెప్పేసి అనుకుంటాం. అందుకని తిరిగి రెండోసారి రాడు ఇంకా. ఎందుకంటే ఎవడు పలకరియడం లేదు, నన్ను పరామర్శించడం లేదు. ఏదో దుఃఖంతో వచ్చింటాడు, నిట్టూర్పుతో వచ్చింటాడు, అనారోగ్య పరిస్థితులతో వచ్చింటాడు. ఏదో కొంతమంది ఆత్మహత్య చేసుకుందామని కూడా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు మందిరానికి. అటువంటి వాళ్ళని మనం పరామర్శించినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా వాళ్ళు తిరిగి వెళ్ళి మళ్ళీ సంఘానికి వచ్చేవారుగా ఉండాలి.